మన తారక్ ఇంకా నిర్మాణ చేస్తున్న డ్రాగన్ గ్లిమ్స్ చూశాను. ఇంకా టైం వేస్ట్ చేయకుండా బ్రేక్ డౌన్లోకి వెళ్ళిపోదాం మరి. సో ట్రైలర్ ఓపెన్ అయ్యేది ఒక బ్యాక్గ్రౌండ్ నరేషన్తో బై సాయి కుమార్, నరేటింగ్ బోత్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఇండియన్ ఇండిపెండెన్స్. అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ ఇనీషియల్ 1 మినిట్ చూపించిందంతా ఏఐ అయినా ఇక్కడ డీటెయిల్స్ మీద చాలా బాగా ఫోకస్ చేశారు. లైక్ ఈ ప్రీ ఇండిపెండెంట్ ఇండియాలో ఆ టైం హైదరాబాద్ అంటే మొత్తం తెలంగాణ, ఈస్టర్న్ కర్ణాటక, సౌత్ ఈస్టర్న్ మహారాష్ట్ర అన్ని కలిపి చూపించారు. ఆంధ్రప్రదేశ్ ఇంకా తమిళనాడు ఆ టైంలో మద్రాస్ రెసిడెన్సీగా చూపించడం, ఈవెన్ బయట కర్ణాటక అంతా ముందు మైసూర్ అని, కేరళ ట్రావెన్కోర్ కొచ్చిన్ అని, శ్రీలంక కూడా ఇండిపెండెన్స్ కన్నా ముందు సైలాన్ అని పిలువపడ్డం, ఇవన్నీ డీటెయిల్స్ మీద బాగా కేర్ తీసుకున్నారు. దెన్ ఈ సీన్లో ఈ షిప్ పేరు చూసారా, ఎస్ఎస్ సిర్సా లండన్. ఇదొక రియల్ షిప్ 1883లో స్కాట్లాండ్లో తయారు చేశారు. అండ్ దీని పేరు హర్యానా సిటీ సిర్సా నుండి తీసుకున్నారు. ఇదొక మర్చెంట్ స్టీమ్ షిప్. దేన్నైతే ఇండియన్ కోస్టల్ ట్రేడ్ రూట్స్ ద్వారా కార్గోస్ ని, ఈవెన్ తర్వాత మెన్షన్ చేసిన ఓపియం ని తీసుకెళ్ళడానికి వాడేవారు. దీన్ని 1904లో పాతదైపోయిందని బాంబేలో డిస్మాంటిల్ చేశారు. సో నరేషన్లో బ్రిటిషర్స్ ఇండియాకి రావడానికి ముఖ్యమైన కారణం స్పైసెస్, కాటన్, స్టీల్, అదే ఈస్ట్ ఇండియా కంపెనీ ట్రేడింగ్ కోసం వచ్చారు. కానీ ఇండియా మీద ఫుల్ కంట్రోల్ తెచ్చుకోవడం ఓపియం ద్వారా హెరోయిన్ ట్రేడింగ్ చేయడానికి. ఓపియం వార్స్ విని ఉంటారుగా, అదే బ్రిటిష్ ఇంకా చైనా మధ్యలో జరిగింది. ఓపియం ని చైనాలో లీగల్ గా అమ్మడానికి, దేనైతే చైనా యాక్చువల్లీ బ్యాన్ చేసిందో. సో ఫస్ట్ యుద్ధంలో బ్రిటిషర్స్ చైనాను ఓడించి ఓపియం బిజినెస్ ని లీగల్ చేస్తారు. దెన్ కొన్ని సంవత్సరాల తర్వాత చైనా దాన్ని మళ్ళీ బ్యాన్ చేస్తే ఈసారి బ్రిటిషర్స్ ఇంకా ఫ్రెంచ్ కలిసి చైనా మీద యుద్ధం చేసి గెలుస్తారు అండ్ దాన్ని మళ్ళీ లీగల్ చేస్తారు. ఆల్సో నరేషన్ లో ఓపియం ఎక్కడ పండిస్తారో మెన్షన్ చేశారు. సో ఇక్కడ మీకు కాంటెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే 1700s నుండే యునైటెడ్ కింగ్డమ్ లో టీకి ఫ్యాన్ బేస్ గట్టిగా మొదలైంది. మన చాయ్లా కాదు, ఈ బ్లాక్ టీ, గ్రీన్ టీ అవన్నీ. సో చైనా బ్రిటిషర్స్ ని టీ బదులుగా సిల్వర్ కాయిన్స్ ని పేమెంట్ గా అడిగింది. బికాస్ వాళ్ళకి కావాల్సిన వస్తువులు వాళ్ళే పండించుకుంటున్నారు, బయట దేశాల నుండి వస్తువులు అవసరంలే అన్నారు. కానీ దీనివల్ల బ్రిటిషర్స్ కి సిల్వర్ అవుట్ ఫ్లో టీ ఇంపోర్ట్ కన్నా ఎక్కువ ఉండే, విచ్ వాజ్ ఎఫెక్టింగ్ దర్ ఎకానమీ. సో బ్రిటిషర్స్ ఏం చేశారు, స్టార్టింగ్ లో ఈ ఓపియం ని ఇల్లీగల్ గా చైనీస్ వాళ్ళకి సిల్వర్ కాయిన్స్ బదులుగా అమ్మేవారు. మళ్ళీ అదే సిల్వర్ కాయిన్స్ వాడి చైనీస్ టీ కొనేవారు. తర్వాత ఆ బిజినెస్ చైనా లోపల అతిగా పాకడంతో ఓపియం వార్స్ అయ్యాయి. అండ్ ఆ టైంలో ఈ ఓపియం పండించింది గోల్డెన్ ట్రయాంగిల్లో, విచ్ ఇంక్లూడ్స్ మయన్మార్, థాయిలాండ్ ఇంకా లాఓస్. ఇక్కడ నుండే ఆ ఓపియం ట్రేడింగ్ అయ్యేది అంటిల్ లేట్ 20th century. స్టోరీలో ఆఫ్ఘనిస్తాన్ వస్తుంది అండ్ అది డామినెంట్ ఓపియం ప్రొడ్యూసర్ అవుతుంది. అండ్ ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ తో పాటు కొన్ని పార్ట్స్ ఆఫ్ ఇరాన్ ఇంకా పాకిస్తాన్ లో ఓపియం పండించేవారు. అండ్ ఇలా వీళ్ళు దీన్ని గోల్డెన్ క్రెసెంట్ అని పిలిచారు, గోల్డెన్ ట్రయాంగిల్ కి కౌంటర్ గా. అండ్ ఈ గోల్డెన్ క్రెసెంట్ బిజినెస్ సోవియట్ ఆఫ్ఘన్ వార్ టైంలో గట్టిగా బూమ్ అయింది. అందుకే మనకి ఈ గ్లిమ్స్ లో ఒక రష్యన్ డ్రగ్ డీల్ అని కూడా చూపించారు. తర్వాత మనకి 1947లో భారతదేశానికి స్వతంత్రం వచ్చిన సీన్స్ అని చూపిస్తారు. అండ్ ఎలా బ్రిటిషర్స్ ఆ ఓపియం బిజినెస్ అలా వదిలేశారో, క్రియేటింగ్ ఏ వాక్యూమ్ స్పేస్. అండ్ దీనివల్ల గోల్డెన్ క్రెసెంట్, ఇక్కడ ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ అని పేరు ఇచ్చారు. ఇంకా గోల్డెన్ ట్రయాంగిల్ మధ్యలో ఒక గ్యాంగ్ వార్ నడుస్తుంది, ఏదైతే ఈ మూవీ ఫౌండేషన్. దెన్ రుక్మిణి వసంత్ ని ఇంట్రొడ్యూస్ చేస్తారు ఒక బేబీతో. ఎవరిదో నన్ను అడగకండి, నెక్స్ట్ ట్రైలర్ వచ్చే వరకు ఓర్చుకోండి. సో తను బైబిల్ ఫస్ట్ చాప్టర్ జెనిసిస్ వర్సెస్ చెప్తుంది, ఎలా దేవుడు 6 రోజుల్లో ప్రపంచాన్ని, మనుషులను, తిండిని సృష్టించాడు. దీన్ని ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ కోర్ మెంబర్స్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి చూపిస్తారు. ఆమె వర్సెస్ చెప్తున్నప్పుడు ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ని రివీల్ చేస్తారు. సో ఇనిషియల్ మెంబర్స్ కి సర్కార్ లాస్ట్ నేమ్ ఉంది. సో ప్రిటీ మచ్ ఇది సర్కార్ ఫ్యామిలీ కంట్రోల్ చేస్తుంది. వేర్ కరెంట్ 1967 టైమ్ లైన్ లో బాస్ దాదా సర్కార్, ప్లేడ్ బై అశుతోష్ రాణా, అదే వెంకీ సినిమాలో పోలీస్ అకాడమీ చీఫ్ గా ప్లే చేస్తారు. అండ్ ఈయన కింద వాడు కొడుకులు అనుకుంటా, సుజయ్ సర్కార్ ఇంకా బాబీ సర్కార్. అండ్ ఇక్కడ మనం గ్లిమ్స్ ఎస్థెటిక్స్ ని సరిగా గమనిస్తే ప్రీవియస్ నీల్మావ మూవీ కంటే డిఫరెంట్ గా ఉన్నాయి. ముందని బొగ్గుతో ఉంటే ఇక్కడ రెట్రో 1960s 70s కలర్ యాడ్ చేశారు. సీన్స్ కొంచెం డీసాచురేటెడ్ ఉన్నాయి. దెన్ మనకి ఇంకా అవుట్ సైడ్ సర్కార్ ఫ్యామిలీ క్యారెక్టర్స్ ని చూపిస్తారు. లైక్ రావ్, హూ ఇస్ అకౌంటెంట్ ఇన్ ఏటీసీ, తర్వాత ఒక రష్యన్ డీలర్ విక్టోర్ మెన్ష్కోవ్. సో రష్యా సైడ్ కూడా చూపిస్తారు అనుకుంటా, ఈ సోవియట్ ఆఫ్ఘన్ వార్ లో మొదలైనట్టు. దెన్ తర్వాత జనరల్ దురాన్, సెల్ఫ్ ప్రొక్లైమ్ లార్డ్ ఆఫ్ సోమాలియా అని చూపిస్తారు. ఇప్పుడు ఇది ఒక ఫిక్షనల్ క్యారెక్టర్ అయినా నాకు తెలిసి రియల్ లైఫ్ సోమాలియా డిక్టేటర్ మొహమ్మద్ సియా బారే నుండి ఇన్స్పిరేషన్ తీసుకున్నట్టున్నారు. ఆ మిలిటరీ డెకరేషన్స్, సర్వీస్ రిబ్బన్స్ ఇంకా మెడల్స్ చూసి. ఎలా అయితే మన నీల్మావ రమికా సేన్ క్యారెక్టర్ ని ఇందిరాగాంధీ నుండి ఇన్స్పైర్ అయ్యారో, అలానే ఇక్కడ ఒక సోమాలి డిక్టేటర్ నుండి ఇన్స్పైర్ అయ్యి ఒక క్యారెక్టర్ ని క్రియేట్ చేసి ఉండొచ్చు. మొహమ్మద్ సియాద్ బారే ఈ 1969 టైమ్ లైన్ లో సోమాలియా గవర్నమెంట్ ని ఓవర్త్రో చేసి మిలిటరీ రూల్ తెచ్చాడు. తర్వాత ఇక్కడ బిలే జర్సీ, 2 పేర్లు పెట్టి ఒకరిని ఎందుకు చూపించారో నాకో తెలీదు. సో వీడు ఆఫ్రికా ఇంకా యూరోప్ డిస్ట్రిబ్యూటర్, ఎలా విక్టోర్ మెన్ష్కోవ్ రష్యాకి డిస్ట్రిబ్యూటర్. బట్ వీడిని చూసాక సేమ్ సాలార్లో డార్లింగ్ క్లైమాక్స్ ఫైట్ లో ఆ చేతికంతా రక్తం సీన్ గుర్తుకొచ్చింది. అండ్ వీళ్ళు ఎంత బ్రూటలో అని ఇక్కడ వీడి వెనకాల కూడా చూపించారు. ఒకటి చేతిలో ఎవరిదో మొండే ఉంది. దెన్ మనకి ట్రైన్ అని కూడా చూపిస్తారు. సో మోస్ట్ ప్రాబబ్లీ తను తారక్ క్యారెక్టర్ ని ట్రైన్ చేసిన పర్సన్ అనుకుంటా.
వీడు డ్యూన్లో ఫ్రెమెన్ రెవరెండ్ మదర్లా ఉన్నాడు. బై ద వే డ్యూన్ 3 టీజర్ బ్రేక్ డౌన్ కూడా చూసా, కింద డిస్క్రిప్షన్లో లింక్ అటాచ్ చేశా. ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో తర్వాత అది కూడా చూడండి. దెన్ ఇక్కడ యానిమల్ ఇంటర్వెల్ గూల్స్ని చూస్తాం. మరి వీళ్ళని 91 డెత్స్ అంటున్నారు. వై we need to wait and watch. And last లో రుక్మిణి వసన్ ends the verse with 7th day the devil was born. And అప్పుడు తారక్ ఇంట్రొడక్షన్ చూపిస్తారు విత్ సో మెనీ డెడ్ బాడీస్ బిహైండ్ హిమ్. అండ్ బ్యాక్గ్రౌండ్ లో మహావీర్ అఫ్ఘాన్ అని సౌండ్ ప్లే చేస్తారు భయ్యా. అండ్ ఇక్కడ తారక్ క్యారెక్టర్ పేరు సో లూగర్ అన్నది ఒక జర్మన్ మేడ్ పిస్టల్ పేరు. అండ్ హీఈస్ అసాసిన్ చీఫ్ ఇన్ ఏటీసీ. ఐ థింక్ లూగర్ మోస్ట్లీ ఒక తెలుగు పష్తూన్ మిక్స్ లేదా ప్యూర్ పష్తూన్ అయి ఉంటాడు. పష్తూన్ అంటే అదే తురందర్లో అర్షద్ పప్పు, ఎస్పీ అస్లాం కమ్యూనిటీ, లేదా క్రికెట్ ఫ్యాన్స్ కి ఇర్ఫాన్ పఠాన్, రషీద్ ఖాన్ వీళ్ళంతా పష్తూన్సే. ఆఫ్ఘనిస్తాన్ లో 40% పాపులేషన్ పష్తూన్లే. అండ్ ఈ షాట్ లో తారక్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అసలు అన్బిలీవబుల్. ఏంటి ఆ బాడీ చేంజ్? నాకు గూస్ పింపుల్స్ వస్తున్నాయి సార్. అసలు గూస్ పింపుల్స్ గురించి ఆలోచిస్తుంటే మళ్ళా గూస్ పింపుల్స్ వస్తున్నాయి. దెన్ ఎంటర్స్ అనిల్ కపూర్ యాజ్ నార్కోటిక్స్ బ్యూరో చీఫ్ రఘువీర్ రాథోడ్, ద హీరో టు కౌంటర్ ది విలన్స్. అండ్ తను ఏటీసీ లాజిస్టిక్స్ హెడ్ జలీల్ రెహమాన్ ప్లేడ్ బై బీజు మీనన్, అదే అయ్యప్పనం క్వశ్చన్ లో అయ్యప్పనన్ నాయర్, అతన్ని అరెస్ట్ చేస్తారు. సో రఘువీర్ రాథోడ్ ఈస్ బేసికలీ అ గుడ్ బన్వర్ సింగ్ షికావత్ ఫైటింగ్ అగేన్స్ట్ ఆఫ్ఘనిస్తాన్ ట్రేడింగ్ కంపెనీ. అండ్ ఈ గ్లిమ్స్ ని కొన్ని ఐకానిక్ షాట్స్ ఆ 91 డెత్స్ తారక్ తో ఫైట్ చేస్తూ సీన్స్ ఫారెస్ట్ లో చూపిస్తారు. ఇప్పుడు తారక్ క్యారెక్టర్ లూగర్ వీళ్ళతో ఎందుకు ఫైట్ చేస్తున్నాడో తర్వాత వచ్చే ట్రైలర్ లేదా సినిమాలో తెలుస్తుంది. సో దీంతో నా బ్రేక్ డౌన్ పూర్తయింది. సో నాకు గ్లిమ్స్ ఓకేగా ఉంది. అంటే సేమ్ ఆ కేజీఎఫ్ సాలార్ పాత్ లానే ఉంది. అండ్ ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్ ఇన్ అ బ్యాడ్ వే. నీల్మా స్ట్రెంతే అది. ఆ వరల్డ్ బిల్డింగ్, ట్రైబల్ హైరార్కీ, పాలిటిక్స్, బొగ్గులో ఎపిక్ సీన్స్, మన హీరో ఈ అన్నిటి మధ్యలో ఉండి రైజ్ అవ్వడం, సేమ్ ఫార్మాట్. యట్ వి స్టిల్ లవ్ ఈచ్ ఆఫ్ హిస్ ఫిల్మ్స్. అదే ప్రశాంత్ నీల్ మ్యాజిక్. సో గ్లిమ్స్ ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేయండి, కానీ షేర్ అయితే చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటిదాకా